హాయ్ అండి. ఈరోజు మటన్ కర్రీ చేస్తున్నాను చిక్కటి గ్రేవీతో. ఇది రాగి సంగట్లోకి, జొన్న రొట్టెలోకి, అన్నంలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. చూస్తుంటేనే చూడండి ఎంత బాగుందో, నోరూరేలా ఉంది. దీన్ని చేసుకోవడం కోసము ఒక 3/4 కిలో మటను, బాగా ఫ్రెష్గా ఉన్న మటన్ తీసుకోవాలి. దీన్ని శుభ్రంగా కట్ చేసుకొని 2-3 సార్లు నీట్గా కడిగి పెట్టేసుకొని, ఒక స్పూన్ సాల్టు, అర స్పూను పసుపు, 2 స్పూన్లు కారం, తినే కారాన్ని బట్టి వేసుకోవాలి. 2 స్పూన్లు కారం వేసేసుకొని ఆయిల్ వేసి మటన్ని మొత్తం బాగా కలుపుకోవాలి. ఉప్పు కారం అంతా ముక్కకు పట్టేలా బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు అలా బాగా కలిపేసుకొని ఒక అరగంట మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. అరగంట తర్వాత స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఒకసారి మొత్తం మటన్ను కలిపేసి మంట హై ఫ్లేమ్లో పెట్టాలి. 5 నిమిషాల తర్వాత ఇలా వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది మటన్లో నుంచి. ఈ వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఆయిల్ పైకి తేలుతుంది కదా, ఇప్పుడు మసాలా వేసుకోవాలి. ఇవి నువ్వులు, ధనియాలు, కొబ్బరి, అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి వేసుకున్నాను. ఈ మసాలా అంతా మనకు గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకోవాలి. వాటర్ వేసేసుకొని ముక్క మెత్తబడికి పడే వరకు ఉడికించుకోవాలి. నాకు ఒక 20 నిమిషాలు పట్టింది. మంట సిమ్లో పెట్టేసుకొని ఇప్పుడు ఉడికించుకోవాలి. చూడండి ఎంత చిక్కగా వచ్చిందో గ్రేవీ. ఇది టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఉంటే కొత్తిమీర వేసేసుకొని స్టవ్ కట్ చేసుకోవాలి. అంతేనండి, సింపుల్. మటన్ కర్రీ రెడీ అయిపోయింది. ఒకసారి మీరు ట్రై చేయండి.